అందరికీ నమస్తే, నేను మీ పవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ షర్మిల ప్రెస్ మీట్ పెడుతూ జగన్మోహన్ రెడ్డి అండ్ భారతి గారు ఆంధ్రాలో ఉన్న మహిళలందరికీ క్షమాపణ చెప్పాలి గిట్లని చెప్పి కోరుతా ఉన్నారు. దీని మీద మనతో పాటు చర్చించడానికి కృష్ణ గారు ఉన్నారు. నమస్తే. షర్మిల గారు, జగన్మోహన్ రెడ్డి అండ్ భారతి గారు వీళ్ళిద్దరు కలిసి ఆంధ్రాలో ఉన్న మహిళలందరికీ క్షమాపణ కోరాలి గిట్లని చెప్పి అంటా ఉన్నారు. మరి దీని మీద మీరేమంటారు? అయితే ఏదైతే రీసెంట్గా జరగడం జరిగిందో, కొమ్మినేని శ్రీనివాస్ ఇంకా కృష్ణంరాజు ఏదైతే మహిళల గురించి అనవసరంగా మాట్లాడడం జరిగిందో, దాని మీద షర్మిల గారు ప్రెస్ మీట్ పెట్టి భారతిరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ మహిళలకు అని చెప్పడం జరిగింది. అసలు మెయిన్గా షర్మిల ఎవరు? అసలు షర్మిల జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలే. జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లెలు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన దాంట్లో ప్రధాన పాత్ర వహించింది ఎవరు? షర్మిల గారు. అయితే షర్మిల గారు, విజయమ్మ గారు ఇద్దరు కూడా పార్టీని వాళ్ళ భుజస్కంధాలపై మోసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గద్దె ఎక్కాడంటే ప్రధాన కారణం షర్మిల గారు. అలాంటి షర్మిల గారి గురించే వైసీపీ పార్టీలో ఉన్న నాయకులు సొంత అన్న జగన్మోహన్ రెడ్డి గారే ఏ విధంగా అసలు ఆమె మీద పోర్ట్రేట్ చేయడం తెలుసా? ఒకసారి చంద్రబాబు నాయుడు గారిని కార్డు ఇవ్వనీకపోతే పసుపు చీర కట్టుకుని నా చెల్లెలు వాళ్ళింటికి ఇల్లింటికి ఇట్లని చెప్పి కొన్ని వేల మంది చూస్తున్నప్పుడు మాట్లాడడం జరిగింది. సో అలా జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారి గురించి మాట్లాడడం జరిగింది. తన కొడుకు పెళ్లి ఉంటే పెళ్లి కార్డు పట్టుకొని చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళడం జరిగింది, పసుపు చీర కట్టుకొని వెళ్ళడం జరిగింది. ఆ పసుపు చీర కట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు వేల మంది చూస్తున్నప్పుడు ఒక సభలో మాట్లాడడం జరిగింది, నా చెల్లెలు పసుపు చీర కట్టుకొని ఆ గుమ్మానికి ఈ గుమ్మానికి తిరుగుతా అని చెప్పి అవమానించడం జరిగింది. అలా సభలోనే వేల మంది చూస్తుంటే టీవీలో ఇంకా లక్షల మంది చూడరా? సో సొంత చెల్లెల్ని అలా అవమానించడం జరిగింది. అలాగే వైసీపీ కార్యకర్తలు కూడా పసుపు చీర కట్టుకుంది అని చెప్పి చాలా వల్గర్ గా అయితే కామెంట్ చేయడం జరిగింది అప్పట్లో సోషల్ మీడియాలో. అలాగే షర్మిల గారు ఒక శాస్త్రి అని చెప్పి కూడా అలా వైసీపీ అయితే పోర్ట్రేట్ చేయడం జరిగింది. సో జగన్మోహన్ రెడ్డి గారు గద్దెక్కడానికి ఇంత కష్టపడిన చెల్లెల విషయంలోనే ఆయన విలువలను ఇవ్వలేదు. తన చెల్లెల్నే ఆయన పదవి అడుగుతుందన్న భయంతో, లేదా తన తర్వాత సీటు ఆశిస్తున్న భయంతో షర్మిల గారిని దగ్గరికి రానివ్వలేదు, ఆమెకే విలువ ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలకు జగన్మోహన్ రెడ్డి గారు ఏమి విలువ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది మాట్లాడారు, అసలు వైఎస్ఆర్ గారికి షర్మిల గారు పుట్టలేదు గిట్టని చెప్పి అన్నారు. ఎట్లాంటి మాటలు మాట్లాడించారు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు. ఒకసారి షర్మిల గారు మాట్లాడుతూ ఉన్నారు, ఒకసారి చూడండి మీరందరూ. రాజధాని అని ఎలా అయితే వాళ్ళకు అవమానం కలిగించినట్టు భావించి ఎంతమంది అయితే ఉద్యమించారో, పాపం ఎక్కడో ఉన్న షర్మిలకి తగిలింది కానీ ఇక్కడ దగ్గరలో ఉన్న రజనీ గారికి తగల, రోజా గారికి తగల, అరే శ్యామల గారికి తగల, మన జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతి రెడ్డి గారికి తగలకుండా ఇప్పటివరకు వీళ్ళు ఎప్పుడైనా అసలు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారా? సరే మేము మాట్లాడించింది, మా పార్టీ వాళ్ళు మాట్లాడించింది తప్పే, మేము క్షమాపణ కోరుతున్నా గిట్లని చెప్పి అన్నారా? కానీ అలా కానీ పాపం కాంగ్రెస్ పార్టీలో ఒక్క సీటు కూడా లేదు, కానీ ఏమొచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతా ఉంది. మీరు చెప్పండి. సో ప్రజెంట్ షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల వారీగా యాత్ర చేయడం జరుగుతుంది. సో జిల్లాల వారీగా యాత్ర చేస్తున్నప్పటికీ ఆమె చూస్తే అర్థమైపోతుంది మీకు, అలసిపోయింది, పూర్తిగా అలసిపోయినప్పటికీ ఆమె ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా సాక్షి ఛానల్ ఏదైతే ఉందో అందులో కూర్చున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇలా మాట్లాడడం తెలిసి ఆమెకు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు క్షమాపణ చెప్పాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది. మరి ఈమె క్షమాపణ చెప్తే ఏమైపోతుంది? ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక్కసారి క్షమాపణ చెప్పే అయిపోతుంది కదా. మీ ఛానల్ ద్వారా బయటికి రావడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా దాని పట్ల మీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో ఒక్కసారి చారీ చెప్తే అయిపోతుంది, కానీ వాళ్ళు మాత్రం రాలేదు. అలాగే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎవరైతే మహిళా నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎవ్వరు బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. కానీ కొమ్మినేని శ్రీనివాస్ని అరెస్ట్ చేయగానే అందరూ తండోపతండాలుగా వచ్చి ప్రెస్ మీట్లు అయితే పెట్టడం జరుగుతుంది. అంటే మహిళలంటే వీళ్ళకి గౌరవం లేదా? వీళ్ళు కూడా ఒక మహిళా నాయకులే కదా, వాళ్ళంటే వీళ్ళు అన్నట్టు కదా. సో అలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు అయితే ఉండడం జరుగుతుంది. వాళ్ళ మీద ద్వేషం చిమ్ముతూ సజ్జల గారు చేసిన వ్యాఖ్యలు, వారు పిశాచులని రాక్షసులాగా ప్రవర్తిస్తున్నారని, ఇంకా చాలా నీచంగా సంకర జాతి అని, చాలా సంకర జాతి అంటే మీ అందరూ తెలుసు కదా, వాళ్ళు కాకుండా వీళ్ళు కాకుండా అడిటుగా పుట్టిన వాళ్ళని సంకర జాతికి ఇట్లని చెప్పంటారు. కానీ ఈ సజ్జల వైఎస్ఆర్సీపీ పార్టీలో సలహాదారుడుగా ఉన్న వ్యక్తి ఈయన అట్లాంటి మాటలు మాట్లాడొచ్చా? ఆ మాట్లాడిన వర్డ్కి కూడా ఈయన మీద కేసేసి ఈయన జిల్లా చేయొచ్చు. ఏమండి? అయితే మొదటి నుంచి కూడా ఎవరైతే వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారో వాళ్ళకు అమరావతి రాజధానిగా ఉండడం ఇష్టం లేదు. అందుకే అమరావతి ప్రజల పట్ల టైం దొరికినప్పుడల్లా వాళ్ళు దుష్ప్రచారం చేస్తూనే ఉంటారు. అలాగే 3 రాజధానులు అని చెప్పి 3 ముక్కలాటి ఒక్క స్టెప్ను కూడా కనీసం ఒక ఇటుక కూడా పెరగలేదు. తిరిగి ఈ టైంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి అమరావతిని పైకి తీసుకెళ్లే ప్రయత్నంలో ఇలాంటి అక్కడ ప్రాంత ప్రజలపైన విషం చిమ్మడం జరుగుతుంది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు. అలాగే సంకర జాతి అని చెప్పి సజ్జల గారు మాట్లాడడం జరుగుతుంది. అంతకుముందు వాళ్ళు వేషలు అని మాట్లాడడం జరిగింది, ఇప్పుడు సంకర జాతి అని మాట్లాడడం జరుగుతుంది. రేపు పొద్దున ఇంకా ఎలాంటి పదాలు వాడతారో వీళ్ళు వాళ్ళ మనస్సాక్షికే తెలవాలి.
వాటిని కూడా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. తప్పు చేసినప్పుడు క్షమించండి అని అడగడంలో నామోషి లేదు. అలా కాకుండా మూర్ఖుల్లాగా చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు. ఇది ఏమంటా ఉంది షర్మిల గారు అంటే చేసిన తప్పునే మళ్ళీ మళ్ళీ చేస్తా ఉన్నారు గిట్లని చెప్పి. సరే సాక్షి ఛానల్లో ఒక ఇద్దరు ఏదో తప్పుడు మాటలు మాట్లాడారు గిట్లని చెప్పి అనుకుందాము. కానీ ఈ సజ్జల బయటకు వచ్చిండు, విడుదల రజనీ బయటకు వచ్చింది, అంబటి రాంబాబు బయటకు వచ్చిండు. వీళ్ళందరూ మాట్లాడేది ఏంటి? ఆ మాట్లాడిన వ్యక్తులకి సపోర్ట్ చేస్తా మాట్లాడుతున్నారే తప్ప వాళ్ళు చేసింది తప్పు కాదు గిట్లని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళందరూ ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళకి సపోర్ట్ చేస్తా ఉన్నారు. మీ అందరికి ఒకటే అడుగుతా ఉన్నాం, మీ మనశ్శాంతికి మీరు ఒకసారి అడగండి. అరే మన ఇంట్లో గురించి మన ఫ్యామిలీ గురించి అట్లాంటి మాటలు మాట్లాడలేదని ఏం చేయాలి ఇట్లని చెప్పి మీ మనశ్శాంతి మీరు అడగండి. అయితే ఇక్కడ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ ఖండించడం జరుగుతుంది, కూటమి ఖండించడం జరిగింది, అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజలు మాత్రం అందరూ ఖండించడం జరిగింది. కానీ వైఎస్ఆర్సీపీ ఒక్క పార్టీ మాత్రమే వాళ్ళ ఎవరైతే జర్నలిస్టులు ఉన్నారో వాళ్ళు మాట్లాడిన దాన్ని వాళ్ళు సమర్థించుకోవడం జరుగుతుంది. ఒక్క క్షమాపణ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్తే వాళ్ళ సొమ్ము ఏమైనా పోతుందా? ఏమైనా అరిగిపోతున్నారా? వైసీపీకి కొత్తేమీ కాదు. ఇదే సజ్జల గారు, ఇదే సజ్జల రామకృష్ణ రెడ్డి కొడుకు కూడా భార్గవ గారు కూడా నన్ను కూడా పెట్టకుండా నా మీద కూడా ఒక సైన్యం సోషల్ మీడియా వేదికగా పనిచేశారు. మీరు ఇక్కడ ఒకటి గమనించాలి, ఈ టీడీపీ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ, లేకుంటే జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు కానీ, లేకుంటే బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ ఏ రోజు ఏ మహిళని తప్పుగా మాట్లాడాలా? ఎవరైతే తప్పుగా మాట్లాడతారో వాళ్ళ నాయకుడికి సపోర్ట్ గా మాట్లాడితే తప్ప అరే నీ అమ్మాయి ఇట్లా, మీ అక్క ఇట్లా చీరలు కట్టుకొని పోతుంది, మీ ఇంట్లో అమ్మాయి ఆడిపోతుంది ఈడికి పోతుంది ఇట్లా అని చెప్పి మాట్లాడరు. ఈ జగన్మోహన్ రెడ్డి నాయకులు కార్యకర్తలు ఒక్కళ్ళే ఈ షర్మిల గురించి సొంత చెల్లెలు, ఇప్పుడు ఒక సొంత నాయకుడు అయితే వాళ్ళ చెల్లెలు మనకేమవుతుంది? అక్కను అమ్మనో గిట్లని అంటాము. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి నా సొంత చెల్లెలు కాదు గిట్లని చెప్పి అన్నాడు. ఆ కార్యకర్తలు అయితే పాపం ఏమని టార్చర్ చూపించాడు. ఆ భార్గవ రెడ్డి వీళ్ళందరితో టార్చర్ చూపించేది. ఆ భార్గవ రెడ్డి షర్మిలని కానీ, లేకుంటే పవన్ కళ్యాణ్ గారిని, లేకుంటే లోకేష్ గారిని కానీ, లేకుంటే చంద్రబాబు నాయుడు గారిని ఈ సోషల్ మీడియాలో కొంతమంది బ్యాడ్ వర్డ్స్ వాడే వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ హెడ్ ఆ భార్గవ రెడ్డి. కాదండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలకు క్షమాపణ చెప్పాలని కోరుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లినే ఇంట్లో నుంచి బయటికి నెట్టేసిన వాడు, సొంత చెల్లికే న్యాయం చేయలేదు. సరస్వతి ఆస్తుల కేసులో సొంత తల్లిపైన కేసు వేయడం జరిగింది, ఆమెకు అక్కడ న్యాయం చేయలేదు. సునీత గారి విషయంలో అక్కడ న్యాయం చేయలేదు. ఇక్కడ సొంత ఇంట్లో వాళ్ళకే న్యాయం చేయలేని జగన్మోహన్ రెడ్డి ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆడవాళ్ళకి ఎలా న్యాయం చేస్తాడు? వాళ్ళకి ఎలా సారీ చెప్పడం జరుగుతుంది? ఇది కూడా ఆలోచించాల్సిన విషయమే. సో దీని మీద మీరేమనుకుంటారో కిందకి వచ్చి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.